రీసెంట్గా చేంజ్ అయిన సిపిజిఎం FDA OAI వెబ్ పేజ్లో పబ్లిష్ అయిన ఆర్టికల్ మరియు KSM డ్రగ్ సబ్స్టెన్స్ వరకు రెగ్యులేటరీ ఫైలింగ్ విధానాలు, కామన్ డెఫిషియన్సీలు, డస్క్ డెఫిషియన్సీస్, ఇన్స్పెక్షనల్ డెఫిషియన్సీస్, DMF ఫైలింగ్ గురించి మాట్లాడాము. ఇప్పుడు మనం ఫినిష్డ్ ప్రొడక్ట్ ANDA ఎట్లా ఫైల్ చేస్తాము, దాని తర్వాత లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఏంటి, ఎలా చేస్తాము అనేది వాటి గురించి మాట్లాడదాం. ECTD సబ్మిషన్ అంటే ఏవో కొన్ని PDF ఫైల్స్ని అప్లోడ్ చేసేయడం కాదు. ఫ్యాక్చువల్లీ an ANDA ECTD ఈజ్ ఎ స్ట్రక్చర్డ్ 5 మాడ్యూల్ ఎలక్ట్రానిక్ ఆర్కిటెక్చర్ వేర్ మాడ్యూల్ 3 presents the core CMC quality story. మాడ్యూల్ 1 to మాడ్యూల్ 5 మ్యాండేటరీ టెక్నికల్ వ్యాలిడ్ నావిగబుల్గా ఉండాలి. అంటే అవన్నీ గైడెన్స్ ప్రకారం ఉండాలి, అలాగే నావిగేషన్ కూడా ఈజీగా ఉండాలి. A logically built ECTD allows FDA reviewer to find critical quality evidence without technical headaches. సో ఇవన్నీ చూడాలి. మీలో చాలా మందికి తెలుసు, రాబోయే కాలంలో కొత్త చేంజెస్ కూడా వస్తున్నాయి. కాసా ఫార్మాట్లో FDA డాక్యుమెంట్స్ని అడుగుతోంది. అదే ICH M4లో కూడా ఇప్పుడు రివైజ్ అవుతోంది కొత్త ECTD డోసియర్. కాసా అంటే ఏంటంటే నాలెడ్జ్ ఎయిడెడ్ అసెస్మెంట్ అండ్ స్ట్రక్చర్డ్ అప్లికేషన్. సో FDA ఈ AI రివ్యూలు ఇవన్నీ కొత్తగా అడాప్ట్ చేసుకుంటోంది. అంతకుముందు కూడా మెషిన్ లెర్నింగ్తో తొందరగా ANDAని రివ్యూ చేసి 10 months గోల్డ్ డేట్ లోపల రివ్యూ ఇవ్వడానికి FDA టార్గెట్ చేస్తుంది. అందులో భాగంగా మనం దానికి ఆ చేంజ్కి రెడీ అవ్వాలి. డాక్యుమెంట్ జనరేషన్ దగ్గర నుంచి దానికి రెడీ అవ్వాల్సిన రిక్వైర్మెంట్ ఉంది. బట్ యాజ్ ఆఫ్ టుడే దిస్ ఈజ్ ద ANDA ECTD స్ట్రక్చర్ ఇన్ విచ్ వీ హ్యావ్ టు సబ్మిట్ ద డాక్యుమెంట్స్ టు FDA. One major side deficiency will trigger the RTR and more than 10 minor. సో దీంట్లో మైనర్ ఏదో మేజర్ ఏదో ఆ గైడెన్స్ ఉంటుంది, మీరు చూసుకోండి అది జాగ్రత్తగా. సో ANDA ఫైలింగ్ సమయంలో రిఫ్యూజ్ టు రిసీవ్ పడకుండా ఉండాలంటే ప్రీ ఫైలింగ్ క్వాలిటీ కంట్రోల్ చాలా అవసరము. ఫ్యాక్చువల్లీ మిస్సింగ్ అడ్మినిస్ట్రేటివ్ ఫార్మ్స్, ఇన్కంప్లీట్ BE స్టెబిలిటీ డేటా ఆర్ స్టెబిలిటీ డేటా ఆర్ అబ్సెన్స్ ఆఫ్ DMF ఆథరైజేషన్ LOA ఆర్ సంథింగ్ అండ్ ఇన్స్టెంట్ రిఫ్యూజ్ టు రిసీవ్ ట్రిగ్గర్స్. ప్రీ ఫైలింగ్ క్వాలిటీ చెక్స్ చేసుకోవటం వల్ల ఇటువంటి ఇబ్బందులు ప్రివెన్షన్ చేయొచ్చు. పాసింగ్ ద RTR గేట్ ప్రొటెక్ట్స్ ద మంత్స్ ఆఫ్ రివ్యూ అండ్ సెక్యూర్స్ ఫార్మల్ అప్లికేషన్ రిసిప్ట్. ఈ RTR గేట్ పాస్ అయినంత మాత్రాన ANDA అప్రూవల్ వచ్చినట్టు కాదు, కానీ రివ్యూకి క్లియరెన్స్ వచ్చినట్టు. స్టాండర్డ్ ANDA అసెస్మెంట్ టైమ్ లైన్స్. సో రివ్యూకి క్లియరెన్స్ వచ్చేసింది, నెక్స్ట్ ఏంటి? గుడ్ ఫర్ టైమ్ లైన్స్ మన ANDA అప్రూవల్కి 100% గ్యారంటీ ఇస్తాయని అనుకోవద్దు. ఫ్యాక్చువల్లీ గుడ్ ఫర్ టార్గెట్స్ 10 month రివ్యూ గోల్, బట్ సబ్మిషన్ క్వాలిటీ అండ్ ఫెసిలిటీ రెడీనెస్ డిసైడ్స్ యాక్చువల్ అప్రూవల్ స్పీడ్. సో ఏది పడితే అది ఫైల్ చేసేస్తే 10 నెలలకి అప్రూవల్ రాదు. సో మన సైడ్ నుంచి జాగ్రత్తలు, ఫైలర్ సైడ్ నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకొని సైంటిఫిక్ డేటా చేస్తే FDA సైడ్ నుంచి కూడా అష్యూరెన్స్ వస్తుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి ఫస్ట్ సైకిల్ అప్రూవల్స్ అంటే 10 months లోపల అప్రూవల్ వచ్చేవి 20% నుంచి 25% వరకే ఉంటాయి. ప్రతి సంవత్సరం అది వేరియబుల్గా అవుతూ ఉంటాయి. ఆ స్టాటిస్టిక్స్ అన్నీ గుడోఫా దాంట్లో ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఉంటాయి, మనం FDA వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. ఇన్ఫర్మేషన్ రిక్వెస్ట్ మరియు డిసిప్లిన్ రివ్యూ లెటర్స్ TRLs వల్ల రివ్యూ టైం లైన్ అకామిడేట్ అవుతాయి. కానీ మీకు CRL వచ్చింది అనుకోండి, కంప్లీట్ రెస్పాన్స్ లెటర్, దాంట్లో మైనరు మేజరు 2 ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక 7వ నెలలో ఒక CRL వచ్చింది, అక్కడ మీరు రెస్పాండ్ చేసేటప్పటికి 2 నెలలు టైం తీసుకొని 9వ నెలలో చేశారు, అక్కడి నుంచి 8 నెలలు. సో మీకు ఆల్రెడీ మీరు అనుకున్న 10 నెలలకి ఇంకొక 6 నెలలు యాడ్ అయిపోయింది. సో ఇట్లాగా మనం మిస్ అవుతూ ఉంటారు ఫస్ట్ సైకిల్ రివ్యూ టైమ్ లైన్స్. ఇది కొన్నిసార్లు సహజంగా జరగచ్చు, అంటే మన ఒత్తిడి వల్ల జరగచ్చు. కొన్నిసార్లు మనం ఎక్స్పెక్ట్ చేయని కొత్త డెఫిషియన్సీస్ కూడా రావచ్చు. ఎక్స్పెక్ట్ చేయని కొత్త డెఫిషియన్సీస్ని ఎట్లా అవాయిడ్ చేయాలి అంటే మన నాలెడ్జ్ లెవెల్స్ పెంచుకోవాలి. సమిష్టి కృషి, అందరూ టీం అంతా మనకి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి సక్సెస్ఫుల్ డాక్యుమెంట్స్ పంపించాలి. కొన్నిసార్లు మన చేతుల్లో లేనివి కూడా జరుగుతాయి. అంటే మన అప్లికేషన్ రివ్యూలో ఉన్నప్పుడు కొన్ని గైడెన్స్లు మారుతాయి. బయో గైడెన్స్ అవ్వచ్చు, వేరే కెమిస్ట్రీ గైడెన్స్ అవ్వచ్చు, నైట్రోసోమిన్స్ లాంటివి కూడా కావచ్చు. అట్లాంటి వాటికి మనం కొన్నిసార్లు మన చేతుల్లో ఉండవు, కానీ మ్యాక్సిమం దీంట్లో 60% వరకు మనం అవాయిడ్ చేసుకోవచ్చు. 40% అనేది మిటిగేట్ చేయొచ్చు. ఇది నా ఉద్దేశం మాత్రమే.
నేను పనిచేసే కంపెనీకి కూడా సంబంధం లేదు. ఇది సెన్సిటివ్ టాపిక్, బట్ నేను దీంట్లో హెచ్చరికగా చెప్దాం అనుకున్నాను. మనకి పెద్దలు చెప్తూ ఉంటారు, ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరికి సంబంధించింది వాళ్ళు టేక్ కేర్ చేయాలి. అలాగే అది ఎందుకు చెప్పానంటే, ఈసీటీడీలో మీ అందరికీ తెలుసు మాడ్యూల్ 1 అనేది పాతకాలంలో, అంటే ఒక 10-15 ఏళ్ళ క్రితం మాడ్యూల్ 1 అనేది అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్, అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. ఎందుకంటే అప్రూవల్స్ కొంచెం తొందరగానే వచ్చేసేవి. ఈ 2016-17 నుంచి మాడ్యూల్ 1 ఇంపార్టెన్స్ చాలా పెరిగిపోయింది, 356 ఎందుకంటే కొన్నిసార్లు దానివల్ల ఆర్టీఆర్లు కూడా వస్తున్నాయి. ఫెసిలిటీస్ మీరు లిస్ట్ చేయకపోతే ఏమవుతుంది, అసలు ఫెసిలిటీ వివరాలు తేడా కొడితే ఏమవుతుంది? యాక్చువల్లీ ఫామ్ FDA 356H యాంకర్స్ ఆల్ సైట్స్ కమిట్మెంట్స్ requiring exact FEA numbers and physical address and facility roles, API, FDF ప్యాకింగ్, టెస్టింగ్ మరియు లేబులింగ్ సైట్స్ వివరాలు మాడ్యూల్ 3తో 100% మ్యాచ్ అవ్వాలి. మాడ్యూల్ 1తోనే మనం ఇన్స్పెక్షన్స్ ప్లాన్ చేస్తారు. మాడ్యూల్ 1తోనే వాళ్ళు ఫెసిలిటీ ఫీజు కట్టారో లేదో చూస్తారు. మాడ్యూల్ 1తోనే అంతకుముందు ఇన్స్పెక్షన్ ఎప్పుడైంది, వాళ్ళు OA స్టేటస్లో ఉన్నారా, NA స్టేటస్లో ఉన్నారా, VI స్టేటస్లో ఉన్నారా చూస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఆ డేటాని 100% పక్కాగా 1-2 సార్లు చెక్ చేసుకొని మన వీక్యూ వెండర్ క్వాలిఫికేషన్ టీమ్తో మ్యాచ్ చేసి క్వాలిటీ అష్యూరెన్స్తో వర్క్ చేసి సబ్మిట్ చేయాలి. మాడ్యూల్ 1 ఈజ్ వెరీ వెరీ క్రిటికల్ డాక్యుమెంట్. క్రాస్ చెకింగ్ ఫామ్ 356H విత్ క్వాలిటీ అగ్రిమెంట్స్ ప్రివెంట్స్ మేజర్ ఫెసిలిటీ ఎవాల్యుయేషన్ ఇష్యూస్ డ్యూరింగ్ ద అప్లికేషన్ రివ్యూ బై US FDA. సో 356H ఈజ్ ఎ క్రిటికల్ డాక్యుమెంట్. Next comes module 3.2.p and the blank MPR or blank BMR. పేపర్ మీద ఎంత క్లీన్గా ఉన్నా బ్లాంక్ BMR అయినా ప్లాంట్లో రన్ అవ్వకపోతే యూజ్ ఉంటుందా? ఉండదు. సో ఫ్యాక్చువల్లీ మాడ్యూల్ 3.2.p రిక్వైర్స్ a blank BMR reflecting defined CPP's critical process parameters, IPC's in-process controls, hold times and qualified commercial equipments. This is a trend recently we are seeing more deficiencies on the BMRs. This is also defining FDA is focusing more on the commercial readiness check before approval. Approval ఇవ్వటమే కాదు, అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఆ పర్టిక్యులర్ ఫర్మ్ కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ సరిగ్గా చేయగలుగుతుందా లేదా అనేది FDA రివ్యూతో అసెస్ చేసుకుంటోంది, ఆన్ సైట్ ఇన్స్పెక్షన్స్లో కూడా అసెస్ చేసుకుంటోంది. పారామీటర్స్, శాంప్లింగ్ ఫ్రీక్వెన్సీస్ మరియు రిలీజ్ క్రైటీరియా పక్కాగా ఉండాలి. బ్లాంక్ BMR supports readiness only when the commercial process is feasible, reproducible and executable at the scale proposed. చేయని తప్పుకి శిక్ష పడటం అనేది దీనికి పెట్టాల్సిన కరెక్ట్ టైటిల్. ద హిడెన్ ఫెసిలిటీస్ ట్రాప్. మన అప్లికేషన్లో వెనుక ఉన్న సదుపాయాల్లో ఒక చిన్న అడ్రస్ మిస్ మ్యాచ్ అయినా ఫైలింగ్లో డిలేస్ వస్తాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే DMF హోల్డర్స్ కీ స్టార్టింగ్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ గురించి చెప్పరు NDA వాళ్ళకి. FDA వాళ్ళు కనుక్కొని చెప్తారు. అప్పటికే టూ లేట్ అయిపోతుంది. 8వ నెలలోనో 9వ నెలలోనో మిస్సింగ్ ఫెసిలిటీ, హిడెన్ ఫెసిలిటీ అని ఇస్తారు. అప్పుడు ఆటోమేటిక్గా రెగ్యులేటరీ టీము, క్వాలిటీ అష్యూరెన్స్ టీము చాలా ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోతాయి. ఇవి ముందే చూసుకొని 1-2 సార్లు చూసుకొని కంటిన్యూయస్ కమ్యూనికేషన్స్ విత్ DMF హోల్డర్స్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్ ద డే ఆర్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద అవర్ కరెంట్లీ. సో మనం కంటిన్యూస్ కమ్యూనికేషన్స్తో ఉండాలి, ఎక్కడ ఫెసిలిటీస్ని దాచకూడదు. యాక్చువల్లీ రాంగ్ FA నెంబర్స్, ఇన్కరెక్ట్ సైట్ రోల్స్ ఆర్ అడ్రస్ మిస్ మ్యాచెస్ అక్రాస్ ఫామ్ 356H, మాడ్యూల్ 3 అండ్ DMF ట్రిగ్గర్ రెగ్యులేటరీ హోల్డ్స్. ఇక్కడ రెగ్యులేటరీ హోల్డ్ అంటే ఏంటంటే మీకు CR లెటర్ వస్తుంది, అది ఇచ్చేంత వరకు డెఫిషియన్సీ ఆగిపోతుంది, మళ్ళీ ఇచ్చినది గోల్డ్ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది. API, FDF ప్యాకింగ్, టెస్టింగ్ మరియు రిలీజ్ సైట్స్ అన్నీ ఒకే ఫ్యాక్ట్స్ అని రిప్రజెంట్ చేయాలి. ఫిక్స్ క్రాస్ డాక్యుమెంట్ ఫెసిలిటీ మిస్ మ్యాచెస్ ఎర్లీ టు అవాయిడ్ అన్ఎక్స్పెక్టెడ్ రివ్యూ డిలేస్ ఆర్ మేబీ ఫైలింగ్ డిలేస్ అండ్ ఇన్స్పెక్షనల్ క్వెరీస్. కొన్నిసార్లు బాధ్యతలు ఎవరైతే పెద్దగా ఉంటారో, హైయెస్ట్ రోల్లో ఉంటారో వాళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. ఇది నైట్రోసోమైన్స్, NDSRI, FDF రిస్క్ లాంటిది. Even though NDSRIs are drug substance related nitrosamines, but however it is the responsibility of the drug product manufacturer to assure that the FDF is passing for the nitrosamine limits. Also one of the other reason is ఇవి డిగ్రేడెంట్ ఇంప్యూరిటీస్ కావటం వల్ల APIలో తక్కువ ఉన్న ఫినిష్డ్ ప్రొడక్ట్లో లిమిట్లో మీట్ అవ్వాలి అనేది.
మీరు యుఎస్ఎఫ్డిఏ గైడెన్స్ చూసినట్టయితే 10% కంటే డ్రగ్ ప్రొడక్ట్లో ఎక్కువ ఉంటే లిమిట్లో పెట్టాలి అని చెప్తున్నారు. కొన్నిసార్లు ఇవి ఏపీఐ మ్యానుఫ్యాక్చరర్ దగ్గర నుంచి మనకి సపోర్ట్ లేకపోయినా కూడా, తక్కువ ఉన్నా కూడా మనం వాళ్ళని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి దీన్ని అసెస్ చేసుకోవాలి. ప్రస్తుత కాలంలో ఎఫ్డిఏ నైట్రోసామిన్స్ వెబ్సైట్లో ఉన్న ఇంప్యూరిటీస్ మీరు కంట్రోల్ చేయకపోతే మీకు అప్రూవల్ ఆగిపోతుంది. Actually, FDA guidance mandates ongoing life cycle risk assessment for nitrosamines and NDSRIs across APS, excipients, water and packaging. CPCA categories మరియు acceptable intake AI limits ఆధారంగా nitrosamines levels కంట్రోల్ చేయాలి. Validated sensitive analytical methods provides continuous testing security throughout the product life cycle. సో దీని గురించి మనం డీటెయిల్గా కావాలంటే వేరే ఎపిసోడ్ లాగా చేయాలి. 10% LOQ లిమిట్స్, స్టెబిలిటీ శాంపిల్స్, ఎండ్ ఆఫ్ ద లైఫ్ సైకిల్, 5 డిఫరెంట్ బ్యాచెస్, ఇవన్నీ కామన్ ఇండస్ట్రియల్ ప్రాక్టీసెస్. వాటిని మీరు తెలుసుకొని హౌఎవర్ మీ ఫినిష్డ్ ప్రొడక్ట్ని నైట్రోసామిన్స్ పాస్ అవుతుంది అని మనం ఎష్యూర్ చేయాలి. రీసెంట్ అప్డేట్ ఏంటంటే టేబుల్ 3 ఒకటి ఉంది, మళ్ళీ దాన్ని August 1, 2027 వరకు ఎక్స్టెండ్ చేశారు. ఆ టేబుల్ 3లో కొన్ని డ్రగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, చూడండి. సో రిప్రజెంటేటివ్ ఎఫ్డిఎఫ్ డస్క్ డెఫిషియన్సీ థీమ్స్. ఎఫ్డిఎఫ్ డస్క్ రివ్యూలో వచ్చే సాధారణ డెఫిషియన్సీస్ మన ప్రొడక్ట్ క్వాలిటీని ఎలా దెబ్బతీస్తాయో తెలుసుకోవాలంటే మనం ముందుగా ఏం మాట్లాడాలంటే ఫ్యాక్చువల్లీ వీక్ ఫార్ములేషన్ రేషనల్, ఇన్కంప్లీట్ ప్రాసెస్ డిస్క్రిప్షన్స్ అండ్ అన్రిజాల్వ్డ్ నైట్రోసామిన్ రిస్క్స్ టాప్ ఎఫ్డిఎఫ్ డెఫిషియన్సీ లెటర్స్. సో ఫినిష్డ్ డోసేజ్ ఫార్మ్స్ డెఫిషియన్సీ లెటర్స్ రీసెంట్లీ. డిజల్యూషన్ జస్టిఫికేషన్ అండ్ స్టెబిలిటీ డేటా, ఈ రెండు కూడా సరిగ్గా లేకపోతే రివ్యూవర్స్ డెఫిషియన్సీస్గా ఇస్తున్నారు. అవి కూడా కామన్ డెఫిషియన్సీస్. వాటితో పాటు మనం ఏంటంటే మనం రిజిస్ట్రేషన్ బ్యాచెస్ 100,000కి, కమర్షియల్కి మనం 500,000, 600,000 కొన్ని ఇంటర్నెట్ బ్యాచ్ రికార్డ్ సబ్మిట్ చేస్తాం. దానికి ఎక్విప్మెంట్ కంపారిజను, ప్రాసెస్ పారామీటర్స్ కంపారిజను, హౌ వీఆర్ కంట్రోలింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎఫ్డిఏ దాని మీద కూడా ఫోకస్ చేస్తుంది. ఇంకా ఈ మధ్య హోల్డ్ టైమ్స్, ఇట్లా రకరకాల డెఫిషియన్సీస్ కొన్ని టాప్ 10 ఉన్నాయి. అది కామన్ డేటాబేస్లో కూడా అవైలబిలిటీలో ఉంటున్నాయి. ఎఫ్డిఏ వాళ్ళు ఎన్డిఏ సిఆర్ లెటర్స్ కూడా పబ్లిష్ చేస్తున్నారు, దాంట్లో కూడా చూడొచ్చు. ఇవన్నీ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకొని ఈ డిఫరెన్సెస్ని మనం తగ్గించుకుంటేనే మనకి అప్రూవల్ టైమ్స్ తగ్గుతాయి. ఫస్ట్ సైకిల్ రివ్యూ కానీ అట్లీస్ట్ 15 months రివ్యూ కానీ మనకి కొంతవరకు గ్యారంటీ అవుతుంది. ఇక రిప్రజెంటేటివ్ ఎఫ్డిఎఫ్ ఇన్స్పెక్షనల్ రిస్క్ ఏరియాస్కి వెళ్తే ఫినిష్డ్ డోసేజ్ ప్లాంట్ ఎఫ్డిఎఫ్. సో ప్లాంట్లో ఆడిట్లో అంటే ఇన్స్పెక్షన్లో మెయిన్గా ఏ ఏరియాస్ స్టెప్స్ని తనిఖీ చేస్తారో చూద్దాం. యాక్చువల్లీ ఇన్వెస్టిగేటర్స్ inspect dispensing accuracy, blend uniformity in case of solid oral dosages, compression weight variation, coating controls and batch release data. అలాగే అదర్ డోసేజ్ ఫార్మ్స్కి అయితే వాటి పర్టికులర్ ప్రాసెస్, వాటికి సంబంధించిన ఎక్సిపియంట్స్, ఆ ప్యాకేజింగ్ చూస్తారు. ఇప్పుడు డిఎస్సిఎస్ఏ వచ్చిన తర్వాత మీరు కమర్షియల్కి డిఎస్సిఎస్ఏకి రెడీ అయ్యారా? ఫస్ట్ ఇన్స్పెక్షన్ అయితే ఫర్దర్ ఫాలోఅప్ ఇన్స్పెక్షన్స్ అయితే ఆ డేటాను ఎట్లా ట్రాన్స్మిట్ చేస్తున్నారు, వాటిలో ఉన్న వేరియబిలిటీస్ని మీరు అడ్రస్ చేస్తున్నారా, రిటర్న్ కోడ్స్ని చూస్తున్నారా అనేవి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. క్లీనింగ్ వ్యాలిడేషన్, రెసిడ్యూ లిమిట్స్ మరియు లైన్ క్లియరెన్సెస్ ఫైలింగ్ రూల్స్కి మ్యాచ్ అవ్వాలి, మీ ఎస్ఓపిస్ కూడా మ్యాచ్ అవ్వాలి. ఇక ఈ ఎఫ్డిఎఫ్ ఇన్స్పెక్షన్ రెడీనెస్కి సింప్లీ ప్రూవ్స్ దట్ ద కమర్షియల్ ప్రొడక్ట్ కెన్ బి మ్యానుఫ్యాక్చర్డ్ సేఫ్లీ అండ్ రీప్రొడ్యూసిబిలిటీ ఎట్ ద స్కేల్ యు ఆర్ ప్రపోజింగ్. ఎఫ్డిఎఫ్ ట్రూత్ బ్రిడ్జ్ డస్క్ టు ఫ్లోర్. డోసియర్లో రాసిన డీటెయిల్స్కి ఫ్యాక్టరీలో బిఎంఆర్కి రెండింటికి పొంతన లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడతారు. Factually, a robust FDF truth bridge requires a total alignment between Module 3, blank BMRs, process validation and floor batch records. Sometimes during PA inspection మీరు ప్రాసెస్ వ్యాలిడేషన్ అవ్వదు, కానీ స్టేజ్ 1 ప్రాసెస్ వ్యాలిడేషన్ అంటే మీరు రిజిస్టర్డ్ బ్యాచెస్ మీరు చేసేదానికి కమర్షియల్ బ్యాచెస్లో ప్రపోజల్కి బిఎంఆర్స్కి వాళ్ళు లింక్ చేసి చూస్తారు. ఆ ఎక్విప్మెంట్స్ మీ దగ్గర ఉన్నాయా, క్వాలిఫై అయినాయా, రెడీగా ఉన్నాయా అనేది కూడా చూస్తారు. ప్రీ-PA మాక్ క్రాస్ చెక్స్ చేసుకోవడం వల్ల గ్యాప్స్ని కొంతవరకు ముందే పసిగట్టచ్చు. When dusk truth and floor truth align perfectly, the manufacturing line becomes inspectional ready and patient safe. The KSM API FDF bridge.
వివిధ కంపెనీల మధ్య ఉండే క్వాలిటీ అగ్రిమెంట్స్ని సిజిఎంపి రెస్పాన్సిబిలిటీస్ని రీప్లేస్ చేయగలవా అంటే చేయలేవు. కానీ ఫ్యాక్చువల్లీ క్వాలిటీ అగ్రిమెంట్స్ ఫార్మలైజ్ క్రాస్ ఆర్గనైజేషన్ నోటిఫికేషన్ ఫర్ చేంజెస్, డీవియేషన్స్, ఓవైస్ రిజల్ట్స్ అండ్ స్టెబిలిటీ డేటా. మనకి 10 మంది 20 మంది ఇంకా పెద్ద కంపెనీస్ 100 కొద్ది మనకి వెండర్స్ ఉన్నప్పుడు మనం ప్రతి చోట ప్రతి రోజు ఉండలేము. కాబట్టి వాళ్ళతో అగ్రిమెంట్స్ చేసుకొని వాళ్ళు ఏమైనా చేంజెస్ చేసినా, బ్యాచెస్ ఫెయిల్యూర్ అయినా, ఆ స్టెబిలిటీ డేటాలో వేరియేషన్స్ ఉన్నా మనకు వాళ్ళు సబ్మిట్ చేస్తే మనం దాన్ని అసెస్ చేసి కొంతవరకు ఆ రిస్క్స్ని ఐడెంటిఫై చేసి మిటిగేట్ చేయొచ్చు. కేఎస్ఎం, ఏపీఐ, ఎఫ్డిఎఫ్ మరియు ఈ అప్లికెంట్స్ మధ్య పారదర్శకమైన డేటా షేరింగ్ ఉండాలి. ఇప్పుడు నేను చెప్పింది అయితే అదే. క్వాలిటీ అగ్రిమెంట్స్ అలైన్ ఆపరేషనల్ రెస్పాన్సిబిలిటీస్ అక్రాస్ సప్లై చైన్స్, బట్ రెగ్యులేటరీ సిజిఎంపి అకౌంటబిలిటీ స్టేస్ విత్ ద ఫర్మ్. ఈ స్టేట్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే స్పాన్సర్ ఉన్నారో, ఇక్కడ స్పాన్సర్ అంటే ఎఫ్డిఎఫ్ మ్యానుఫ్యాక్చరర్, ఏఎండిఏ హోల్డర్, అల్టిమేట్గా ఎఫ్డిఏతో పాటు అతనిది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎఫ్డిఏకి వీళ్ళు నాకు ఇది సప్లై చేస్తారు, ఏపీఐ సప్లై చేస్తాడు, ఎక్సిపెంట్ సప్లై చేస్తాడు అని స్పాన్సర్ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర క్వాలిటీ రెస్పాన్సిబిలిటీ కూడా మీ రెస్పాన్సిబిలిటీ అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్ చేసుకొని మనం కంప్లై. సరే, మనం అక్కడ సిపిజిఎంలో మాట్లాడుకున్నాం కదా. సో ప్రీ ఇన్స్పెక్షన్ అప్లికేషన్ యాక్సెస్. మనకి ఇన్స్పెక్షన్కి వచ్చే ముందు ఇన్స్పెక్టర్స్కి ప్లాంట్లోని ప్రతి ఫైలు డైరెక్ట్ పోర్టల్కి యాక్సెస్ ఉండబోతుంది. ఫ్యాక్చువల్లీ ఇన్వెస్టిగేటర్స్ యూటిలైజ్ సెలెక్టివ్ పర్పస్ డ్రివెన్ అప్లికేషన్ యాక్సెస్ బేస్డ్ ఆన్ రిస్క్. మీరు ఫైల్ చేసిన ఏఎన్డిఏ మీరు వచ్చినప్పుడు వాళ్ళు మీ సైట్లో నుంచి కూడా యాక్సెస్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్ అడిగి దీనికి చూసి మ్యాచ్ చేసి డేటా ఇంటిగ్రిటీ చేస్తారు. అది ఇన్స్పెక్షన్స్లో పాల్గొన్న చాలామందికి తెలుసు, బట్ ఇదే కామన్ పాయింట్ కూడా. అట్లాగే ప్రయర్ అబ్జర్వేషన్స్, మీకు అంతకుముందు గతంలో జరిగిన ఇన్స్పెక్షన్స్ అబ్జర్వేషన్స్కి మీరు కంప్లైంట్స్ ఎలా ఇచ్చారు అని. అండ్ స్పెసిఫిక్ సైట్ రిక్వెస్ట్, ఆ స్పెసిఫిక్ సైట్కి మీరు కొత్త టెక్నాలజీ వాడుతున్నా, మీరు వేరే వాడుతున్నా, ఆ ఏఎన్డిఏలో 1-2 మీరు ఫెయిల్యూర్స్ చూపించారనుకోండి, అవి చూస్తారు. లేకపోతే టూ యాక్యురేట్ డేటా ఉందనుకోండి, అది నిజమా అబద్ధమా అని కూడా చెక్ చేస్తారు. టూ మెనీ ఫెయిల్యూర్స్ ఉన్నా మీకు ప్రాసెస్ మీద కంట్రోల్ ఎట్లా ఉందో లేదో చూస్తారు. సో ఇది ఒక సున్నితమైన రేఖ. మనం చూపించాలనుకున్నప్పుడు వేరియబిలిటీ ఉంటుంది, అలాగే కొన్నిసార్లు యాక్యురసీ కూడా ఉండకపోవచ్చు. యాక్యురసీని ఎఫ్డిఏ ఎక్స్పెక్ట్ కూడా చేస్తుంది, రీప్రొడ్యూసిబిలిటీని. సో ఇవి జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేయాలి. వీటిని ఎట్లా పసిగట్టాలి డిఫరెన్సెస్ అనేది ఎఫ్డిఏ వాళ్ళకి, ఇన్స్పెక్టర్స్కి ఫోరెన్సిక్ ట్రైనింగ్ అయి ఉంటారు. అది కొత్తగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. మన పని మనం పారదర్శకంగా చేస్తే వాళ్ళు పాయింట్అవుట్ చేయరు. సో ఎక్కడన్నా తప్పులు వాళ్ళకి స్మెల్ అయితే కనుక డీప్ డిగ్గింగ్ ఉంటుంది. సైట్స్ మస్ట్ మెయింటైన్ కంట్రోల్డ్ కరెంట్ అండ్ క్విక్లీ రిట్రీవబుల్ కాపీస్ ఆఫ్ ఆల్ ఫైల్డ్ కమిట్మెంట్స్. యూనివర్సల్ పోర్టల్ యాక్సెస్ ఈజ్ ఎ మిత్. స్ట్రక్చర్డ్ ఇన్ఫర్మేషన్ గవర్నెన్స్ ఎన్షూర్స్ ఆడిట్. ఇన్ఫర్మేషన్ యాక్సెస్ అండ్ ఆల్టర్నేటివ్ టూల్స్. సో మనకు కోవిడ్ వచ్చిన తర్వాత ఇవి అంతకుముందు కూడా ఉన్నాయి, ఈ ఆల్టర్నేటివ్ టూల్స్ అని. కానీ ఇప్పుడు ఆర్ఆర్ఏ అంటే రిమోట్ రికార్డ్ అసెస్మెంట్స్ అవన్నీ కొత్త వచ్చినాయి, అవి చూద్దాము. పిఏఐ ఇన్స్పెక్షన్ మాత్రమే ఎఫ్డిఏకి ఉన్న ఏకైక పర్యవేక్షణ సాధనం అనుకోవద్దు, అంటే ఆన్సైట్ ఇన్స్పెక్షన్. సో ఎఫ్డిఏ ఆర్ఆర్ఏ రిమోట్ రికార్డ్ అసెస్మెంట్స్ అండ్ రిమోట్ ఇంటరాక్టివ్ ఎవాల్యుయేషన్ RIEస్ని కూడా వాడుతుంది. రిస్క్ సిగ్నల్స్ని బట్టి నేరుగా ఇన్స్పెక్ట్ చేయటము లేదా రిమోట్ రికార్డులను అసెస్ చేయటం కూడా జరుగుతుంది. ఫెసిలిటీస్ మస్ట్ స్టే ఫుల్ ఇన్స్పెక్షనల్ రెడీ ఫర్ బోత్ ఆన్సైట్ విజిట్స్ అండ్ ర్యాపిడ్ రిమోట్ డాక్యుమెంట్ సబ్మిషన్స్. రెండుకి టైం లైన్స్ ఉంటాయి. డాక్యుమెంట్స్ రిక్వెస్ట్ కూడా టైం లైన్ ఉంటుంది, 30 days లోపల సబ్మిట్ చేయాలి. కొన్నిసార్లు 10 రోజులు అడుగుతారు, కొన్నిసార్లు 15 రోజులు అడుగుతారు. ఈ మధ్య చాలా వేరియబిలిటీ డిపెండింగ్ అపాన్ ద అప్లికేషన్ టైం లైన్స్ మారిపోతున్నాయి సబ్మిట్ చేయాల్సినవి. సో ఇప్పుడు మనకి ఇది మీ అందరికి తెలిసిందే కామన్ టెర్మినాలజీ. ఫామ్ 483 అండ్ EIR బై ఆబ్జెక్టివ్. ఇన్స్పెక్షన్ ముగిశాక ఇచ్చే ఫామ్ 483లోని అంశాలు ఎలా క్లాసిఫై అవుతాయో తెలుసా? యాక్చువల్లీ CPGM 7436.832 మ్యాండేట్స్ ఆబ్జెక్టివ్ బేసిస్ రిపోర్టింగ్ అక్రాస్ రెడీనెస్. సో కన్ఫర్మెన్స్, డేటా ఇంటిగ్రిటీ అండ్ కమిట్మెంట్ టు క్వాలిటీ. సో వీటి ప్రకారం ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్లో కూడా EIR రిపోర్ట్ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్లోకి రిపోర్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్స్ 1 to 3 shall handle all citable GMP violations while Objective 4 serves as a quality culture trending lens.
సో ఆబ్జెక్టివ్ 1, 2, 3 మనకు అనుకున్నవి. దాంట్లో రెడీనెస్, కన్ఫర్మెన్స్ అండ్ డేటా ఇంటిగ్రిటీ 483లో ముఖ్యమైన భాగాలు అవుతాయి. కమిట్మెంట్ టు క్వాలిటీ అనేది క్వాలిటీ కల్చర్ ట్రెండింగ్ లెన్స్లో భాగం అవుతుంది. క్వాలిటీ కల్చర్ గ్యాప్స్ బికమ్స్ సైటబుల్ వెన్ డైరెక్ట్లీ లింక్ టు స్ట్రక్చరల్ GMP నాన్ కంప్లయన్స్. సో ఇది ఎట్లా ఉంటుందంటే కొన్ని 483లో మీరు చూస్తే మేనేజ్మెంట్ సపోర్ట్ ఇవ్వట్లేదనో, లేకపోతే పర్సన్ టు పర్సన్ వాళ్ళు చెప్పే ఆన్సర్స్లో తేడా ఉన్నాయనో, అట్లాంటివి మీ SOPsకి డైరెక్ట్గా వైలేట్ అయితే అవి కూడా 483s వస్తాయి. సో ఇంత ముందు ఇట్లా చెప్పినట్టు ఇన్స్పెక్షన్స్ అన్నీ మీకు తెలుసు. NAI, VAI, OA కేటగిరీ కింద విభజిస్తారు. NAI అంటే నో యాక్షన్ ఇండికేటెడ్, VAI అంటే వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్. 483 వచ్చిన మీ ఆన్సర్లు FDA సాటిస్ఫై అయినట్టు. OAI అంటే FDA ఇన్స్పెక్షన్ 483 వచ్చిన తర్వాత మీరు ఇచ్చిన సమాధానాలతో అంతగా సాటిస్ఫై కాలేదని మళ్ళీ వచ్చి వెరిఫై చేసుకోవచ్చు కాపాస్, అదర్వైజ్ ఇంకొక ఇన్స్పెక్షన్ కూడా రావచ్చు అని. సో దాని గురించి ఆల్రెడీ మనం కవర్ చేసాము, ఇక్కడ ఇప్పుడు అవసరం లేదు. పేపర్ టు ఫెసిలిటీ క్రాస్ చెక్ అంటే ఏంటంటే డోసియర్ నుంచి ఫెసిలిటీకి క్రాస్ చెక్. రెడీనెస్ గ్యాప్స్ని స్పీడ్గా అసెస్ చేయడానికి FDA ఎలాంటి ఇన్స్పెక్షనల్ ట్రిక్ వాడుతుందో తెలుసా? యాక్చువల్లీ a 4-step క్రాస్ చెక్ ట్రేసెస్ filed promises to facility records, raw data and metadata, and QA deviation and release decision. ప్రాసెస్ పారామీటర్స్, రా మెటీరియల్స్ మరియు అనలిటికల్ మెథడ్స్ని వరుసగా చెక్ చేసుకుంటూ ఉంటుంది FDA మనకు వచ్చినప్పుడు ఇన్స్పెక్షన్లో. సో కొన్నిసార్లు ఒక్కొక్కసారి డాక్యుమెంట్ ఇది అడుగుతారంటే ఇవన్నీ వాళ్ళ మైండ్లో బ్యాక్ ఆఫ్ ద మైండ్లో రన్ అవుతూ ఉంటాయి. రిపీట్ దిస్ ఎవిడెన్స్ బేస్డ్ క్రాస్ చెక్ అక్రాస్ ఆల్ టాపిక్స్ until 0 unexplainable gaps remains పేపర్ అండ్ ప్లాంట్. సో ఇది మీకు ఇన్స్పెక్షనల్లో రెడీనెస్ భాగంలో మీరు ఇవన్నీ చెక్ చేసుకుంటుంటే మీకు ఫైలింగ్ చేసిన తర్వాత కూడా ఏదైనా తప్పులు కనిపిస్తే మీరు కరెక్ట్ చేసుకోవచ్చు, FDAకి అదే డేటా సబ్మిట్ చేసుకోవచ్చు. కానీ ఇవన్నీ ముందే చేసుకుంటే మీ అప్లికేషన్ అప్రూవల్కి చాలా క్లియర్గా ఉంటుంది. డేటా ఇంటిగ్రిటీ ఫైనల్ రిపోర్ట్ వర్సెస్ రా మెటాడేటా. ల్యాబ్ ఫైనల్ రిపోర్ట్లో పాస్ అయిన నెంబర్స్ మనం చూసి మోసపోకూడదు. యాక్చువల్లీ డేటా ఇంటిగ్రిటీ ఈజ్ వెరిఫైడ్ ఓన్లీ వెన్ సమ్మరీ essay నెంబర్స్ మ్యాచ్ విత్ రా క్రోమటోగ్రామ్స్, ఎలక్ట్రానిక్ ఆడిట్ ట్రయల్స్ అండ్ క్యాలిక్యులేషన్ ట్రేసెస్. ఇది ట్రెండింగ్ టాపికే, మీలో చాలామంది ట్రైన్ అయి ఉంటారు, బట్ ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఇక్కడ కవర్ చేస్తాను. టైమ్ స్టాంప్స్ మరియు మెటాడేటాని ప్రతి టెస్టింగ్ సత్యాన్ని బయటపడతాయి. FDA వాళ్ళు ఇప్పుడు కంపల్సరీగా ఆడిట్ ట్రయల్ ప్రింట్ చేస్తున్నారా లేదా, రివ్యూ చేస్తున్నారా లేదా అని అడుగుతున్నారు. సారీ, ప్రింట్ చేయాల్సిన అవసరం లేదు, అదే రివ్యూ చేయటం ఎలక్ట్రానిక్ కానీ ఆన్ పేపర్ కానీ. పాసింగ్ న్యూమరికల్ టెస్ట్ రిజల్ట్స్ అలోన్ మీన్ నథింగ్ వితౌట్ కంప్లీట్ కన్సిస్టెంట్ అండ్ ట్రేసబుల్ మెటాడేటా ట్రయల్స్. సో మేము ఒక 99 వచ్చింది అనేది కాదు, దాని వెనక బ్యాక్ స్టోరీ ఏంటనేది FDA కంపల్సరీగా చెక్ చేస్తుంది. ఒకవేళ ఏదన్నా ఫర్మ్ చెక్ చేసుకోకపోతే అది వాళ్ళ మూర్ఖత్వం, కానీ FDA వాళ్ళు కంపల్సరీగా వస్తారు. చాలా వరకు 483s మనం కళ్ళు మూసుకున్నా FDA వచ్చి మనకి చూపిస్తుంది. అదే అవన్నీ తగ్గించుకుంటూ మనం వెళ్తుంటే కంప్లయన్స్ నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి. ఇందాక స్లైడ్స్లో చెప్పినట్టు ఇది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎక్విప్మెంట్ ఈక్వలెన్సీ అండ్ కమర్షియల్ స్కేల్. స్కేలప్ చేసేటప్పుడు ఎక్విప్మెంట్ సైజ్ మారిపోతే ప్రాసెస్ కంట్రోల్స్ మిస్ అవుతాయా? ఇదే FDA చెక్ చేసేది. Actually, scientific equipment equivalency requires matching operating principles. మీరు డబుల్ క్లోన్ బ్లెండర్ ఒక దాంట్లో వాడి ఆక్టాగనల్ బ్లెండర్ ఏమో మీరు కమర్షియల్ స్కేల్లో వాడితే ఆ రెండింటి మధ్య ఈక్వలెన్స్ మీరు అసెస్మెంట్ చేయాలి. ఒకవేళ చేయలేకపోతే మీకు అది డెఫిషియన్సీ అవుతుంది. క్వాలిఫైడ్ క్యాపబిలిటీస్ అండ్ ఎస్టాబ్లిష్డ్ CPPs క్రిటికల్ ప్రాసెస్ పారామీటర్ రేంజెస్ అక్రాస్ స్కేల్స్. డెవలప్మెంట్ స్కేల్ నుండి కమర్షియల్ స్కేల్కి వెళ్ళేటప్పుడు డిజైన్ మార్పులను పక్కాగా సపోర్ట్ చేయాలి సైంటిఫిక్ ఎవిడెన్స్తో. ఈక్వలెన్స్ ఈజ్ ఎవిడెన్స్ బేస్డ్ when differences are justified. Commercial manufacturing stays in total control. కమర్షియల్ మ్యానుఫ్యాక్చరింగ్ అది మా హెడేక్ మేము చూసుకుంటాము అంటే FDA యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు. ఇక మనం ఆ ఇన్స్పెక్షనల్ ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షనల్ సైట్ దాంట్లోంచి ముందుకెళ్తే మేనేజింగ్ రివ్యూ కమ్యూనికేషన్స్. ఇందాక మీకు చెప్పినట్టు IR, DRLs లేకపోతే CRLs. Actually, effective review responses requires cross-functional alignment across regulatory affairs, CMC group. So sometimes this may be a cross-functional group across QA, QC, manufacturing, who will address the CMC answers. QA, QC and manufacturing before submission with the help of product development and packaging development team.
సమాధానం ఎల్లప్పుడూ ఫైల్ చేసే కంట్రోల్ స్ట్రాటజీకి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి. క్విక్ narrative fixes without evidence create internal contradictions that trigger future inspectional citations. కొన్నిసార్లు అట్లా ఇస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళు బేస్డ్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ అనో, కామన్ ఇండస్ట్రీ ప్రాక్టీసెస్ అని, హిస్టారికల్ అటెంప్ట్స్ అని, సైంటిఫిక్ పేపర్స్ అని మనం చేస్తున్నాము. సో కొన్నిసార్లు ఇదివరకు యాక్సెప్ట్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు FDA అంత తొందరగా వాటిని యాక్సెప్ట్ చేయట్లేదు. మనం ఏదన్నా చెప్తే మన ఇంటర్నల్ కంట్రోల్ ఉండాలి, ఇంటర్నల్ డేటా బ్యాకప్ కూడా ఉండాలి. Response letter indicates FDA cannot approve the application in its current form and list specific deficiencies. అదనమాట కంప్లీట్ రెస్పాన్స్ లెటర్కి. క్లాక్ ఆగిపోతుంది, మళ్ళీ మనం సబ్మిట్ చేస్తే మళ్ళీ క్లాక్ రీస్టార్ట్ అవుతుంది. క్వాలిటీ ఫెసిలిటీ లేబులింగ్ లేదా BE గ్యాప్స్ని పక్కాగా అడ్రస్ చేయకపోతే మనకి CRL లెటర్స్ వస్తాయి. ఏ CRL లెటర్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద రోడ్, హౌఎవర్ ఇట్స్ ఎ క్లియర్ రెమిడియేషన్ రోడ్ మ్యాప్ రిక్వైరింగ్ కంప్లీట్ కరెక్టివ్ డేటా. సో థియరిటికల్గా ఇది, బట్ ప్రాక్టికల్గా CRLs వచ్చినప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనం ప్లాన్ చేసుకున్న కమర్షియల్ లాంచెస్ అప్పటి నుంచి స్టార్ట్ అవ్వు. సో ఇది ఎలా తగ్గించుకోవాలి అనేది ఇంటర్నల్ కంటిన్యూస్ అసెస్మెంట్, ఇంటర్నల్ ట్రైనింగ్, అండ్ ఎవ్రీబడి హ్యాస్ టు వర్క్ టుగెదర్. సో CRL వచ్చినప్పుడు టైం లైన్ ఎట్లా మారుతుంది, గోల్ డేట్ ఎలా మారుతుంది అనే దానికి ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్ ఉండదు. CRL అంటే మేజర్, మైనర్. మీరు చూస్తే FDA గైడెన్స్ ప్రకారం మైనర్ అయితే 3 months గోల్ డేట్ ఎక్స్టెండ్ అవుతుంది, మేజర్ అయితే 8 months అవుతుంది, కొన్ని మేజర్స్కి 6 months ఉంటుంది. సో కానీ అది ఎప్పుడు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. మనకి ఎండ్ ఆఫ్ ద అప్పుడు గోల్ డేట్ 10 months అనుకోండి, మీరు 9 monthsకి మైనర్ వచ్చింది. సో అప్పటి నుంచి మళ్ళీ 3 నెలలు, సో 12 నెలలు అవుతుంది. మీరు ఆన్సర్ చేయడానికి 2 నెలలు తీసుకున్నారు అనుకోండి, సో మొత్తం 15 నెలలు అవుతుంది. మీరు ఆన్సర్ చేయడానికి 6 నెలలు తీసుకున్నారు అనుకోండి, మైనర్దైనా 9 + 6 15, అక్కడి నుంచి క్లాక్ స్టార్ట్ అయితే 18 నెలలు అవుతుంది. సో ఇది కేస్ టు కేసు డిపెండ్ అయిన ఆన్సరు. మనం జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళాలి. కొన్నిసార్లు రిపీట్ బయో స్టడీస్ చేయమంటారు, అప్పుడు మేజర్ అయిపోతుంది 8 నెలలు. ఇక నెక్స్ట్ స్లైడ్, రిప్రజెంటేటివ్ ECTD కంపైలేషన్ ఎర్రర్స్. ECTD అనేది చాలా పెద్ద డాక్యుమెంట్ డోసియర్. దాంట్లో కొన్ని కంపైలేషన్ అంటే మనం అన్ని డాక్యుమెంట్స్ అన్ని పోర్టల్లోకి మన డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ వాడుతుంటాము. అవి చేసిన తర్వాత కంపైల్ చేసిన తర్వాత లాక్ చేసేస్తాం దాన్ని. సో దాంట్లో కంపైలేషన్ ఎర్రర్స్ కొన్ని ఉంటాయి. అవి ఎలా ఉంటాయి, కామన్ కంపైలేషన్ ఎర్రర్స్ అనేవి ఎట్లా ఉంటాయి అనేది చూద్దాం. యాక్చువల్లీ broken hyperlinks, incorrect XML node replacement, and missing life cycle operators trigger instant ECTD validation rejections. Duplicates files మరియు summary to data mismatches reviews కి నెగిటివ్ ఇంప్రెషన్ కలిగిస్తాయి. A clean ECTD requires both technical structure validity and complete scientific consistency before submission. ఇవి మనకి ECTD వ్యాలిడేషన్ కొన్ని టూల్స్ ఉంటాయి. రెగ్యులేటరీ పబ్లిషింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి, పెద్ద కంపెనీస్లో అయితే రెగ్యులేటరీ పబ్లిషింగ్ వేరే ఉంటుంది, ECTD కంపైలేషన్ వాళ్ళు వేరే ఉంటారు, CMC టీము. చిన్న కంపెనీస్లో, మీడియం సైజ్ కంపెనీస్లో అన్ని కలిపి ఒకళ్ళే చేస్తారు. సో వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది ఎట్లా ఉంటాయి, ఏ ఎర్రర్స్ ఎలా వస్తాయి అనేది. సో మళ్ళీ వెండర్ క్వాలిఫికేషన్ లైఫ్ సైకిల్ నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చేస్తే, వెండర్ క్వాలిఫికేషన్ అది ఒక్కసారితో ముగిసిపోయే పని మాత్రం కాదు. వెండర్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎ కంటిన్యూస్ లైఫ్ సైకిల్ కంట్రోల్ సిస్టమ్ ఇన్వాల్వింగ్ ఆడిట్స్, క్వాలిటీ అగ్రిమెంట్స్, ట్రెండ్ మానిటరింగ్ అండ్ రీక్వాలిఫికేషన్. డీవియేషన్స్, OOS రిజల్ట్స్ మరియు సప్లయర్ చేంజ్ నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు అసెస్ చేస్తూ ఉండాలి. ఏ వీక్నెస్ ఎట్ ద వెండర్ లెవెల్ డైరెక్ట్లీ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఏ మేజర్ రెగ్యులేటరీ వీక్నెస్ ఫర్ యువర్ ఫైనల్ అప్లికేషన్. సో ఇది ఉన్నదానికేమో కొత్తగా ఫైలింగ్స్కి అయితే మీకు రివ్యూ డెఫిషియన్సీస్ రావచ్చు. ఆల్రెడీ అయిపోయిన వాటికి CGMP ఇన్స్పెక్షన్స్లో, FDA CGMP రొటీన్ ఇన్స్పెక్షన్స్లో అది మీ కమర్షియల్ దాని మీద ఎఫెక్ట్ చూపించి మీకు 483s రావచ్చు. సో అప్రూవల్ అయిపోయిన తర్వాత ఇది లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్లో పోస్ట్ అప్రూవల్ చేంజెస్. Actually, ICH Q12 structures life cycle management using established conditions to determine PAS, CBE or annual reporting pathways. So I don't want to complicate now by citing the EC established conditions, as industry is in the phase of embracing this change. సో పెద్ద కంపెనీస్ కూడా ఇంకా కంప్లీట్గా ఎస్టాబ్లిష్డ్ కండిషన్స్లోకి వెళ్ళలేదు.
బట్ పోస్ట్ అప్రూవల్ చేంజెస్ అనేవి కామన్ థింగ్. క్వాలిటీ సిస్టమ్ కంట్రోల్స్, కంపారబిలిటీ ప్రోటోకాల్స్ మరియు సైంటిఫిక్ రేషనల్ని ఫాలో అవ్వాలి. సో చేంజెస్ ఏదన్నా ఒక కేటగిరీలోకి వస్తాయి. యాన్యువల్ రిపోర్టబుల్ చేంజ్ కానీ సప్లిమెంటల్ చేంజెస్ CBE 0 అండ్ CBE 30. ఇంప్లిమెంట్ అండ్ ఇన్ఫార్మ్ అంటారు CBE 0 అయితే. CBE 30 అయితే ఫైల్ అండ్ వెయిట్ ఫర్ 30 days అండ్ దెన్ ఇంప్లిమెంట్. యాన్యువల్ రిపోర్ట్స్ అయితే ఎట్లాగో మీరు యాన్యువల్ రిపోర్ట్లో చెప్పొచ్చు. అట్లాగే పోస్ట్ అప్రూవల్ సప్లిమెంట్స్ ఉంటాయి. PAS చేంజెస్ అంటే మీరు ఫైల్ చేసి FDA నుంచి అప్రూవల్ లెటర్ వచ్చిన తర్వాతే మీరు ఇంప్లిమెంట్ చేయాలి. దానికి కూడా గోల్ డేట్ 6 months, దాంట్లో కొత్త ఫెసిలిటీ యాడ్ చేస్తే 9 months. సో ఇన్ని రకాల చేంజెస్, వీటిని జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ పోస్ట్ అప్రూవల్ చేంజెస్ని చూసుకోవాలి. సో మనం చాలా సినిమాల్లో లాయర్స్ వాళ్ళు చాలా పుస్తకాలు పెట్టుకొని ఉంటారు. వాళ్ళందరికీ అవి బ్రెయిన్లోకి వెళ్తాయా అంటే కొంతమంది షార్ప్గా ఉంటారేమో తెలీదు. బట్ నేను అలాగే చాలామంది ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఏం చేస్తాము, గైడ్లైన్స్ చూసుకోవాలి. ఏదైనా డౌట్ వచ్చినప్పుడు పాత ప్రజెంటేషన్స్ లేకపోతే మనకు వచ్చిన డెఫిషియన్సీస్ మీద డిపెండ్ అవ్వచ్చా అంటే ఖచ్చితంగా కాదు. ఫ్యాక్చువల్లీ రెగ్యులేటరీ డిసిప్లిన్ మ్యాండేట్స్ వెరిఫైయింగ్ ద కరెంట్ అప్రూవ్డ్ గవర్నింగ్ డాక్యుమెంట్ whether it may be a CFR or FDA guidance or CPGM or site-specific SOP written upon all these current guidances. వర్షన్ కంట్రోల్ మరియు అప్రూవల్ స్టేటస్ని జాగ్రత్తగా చూసుకొని మనం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ద మోస్ట్ డిఫెన్సిబుల్ రెగ్యులేటరీ డెసిషన్స్ ఆర్ ఆల్వేస్ డైరెక్ట్లీ ట్రేసబుల్ టు కరెంట్ గవర్నింగ్ లీగల్ అండ్ టెక్నికల్ సోర్సెస్. సో మీలో చాలామంది ఎవరన్నా మనం కామన్గా మనకి డిస్కషన్స్ అవుతున్నప్పుడు, హెల్తీ డిస్కషన్స్ అవుతున్నప్పుడు ఎవరన్నా ఒకటి సైడ్ చేస్తే ఆపోజిట్ పర్సన్ అడగచ్చు, ఇది ఏ గైడెన్స్ మీద బేస్ అయ్యింది అని అడుగుతుంటారు, లేకపోతే ఏ SOPలో రాసుంది అని అడుగుతారు. సో అలా అడగటం కూడా చాలా ఇంపార్టెంట్. సో దట్ మనం ఆ రోజున్న పరిస్థితులను బట్టి లేకపోతే మన మూడ్ని బట్టి మన అవసరాన్ని బట్టి మన డెసిషన్స్ మారకుండా గైడెన్స్ ప్రకారం వెళ్తుంది. మళ్ళీ ఏదైనా డౌట్ వచ్చినా మనం వెరిఫైబుల్ చేసుకునేటట్టు ఉంటుంది. సో మీరు సంహిత యూట్యూబ్ ఎపిసోడ్ ఛానల్ ఫస్ట్ ఎపిసోడ్ అంకురం చూసినట్టయితే ఇది మొత్తం స్టార్ట్ అయ్యింది ICH Q10. సో IBM డాక్యుమెంట్ మెటమార్ఫసిస్ ఆఫ్ ఫార్మస్యూటికల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ ICH Q10 అనేది ఒక భగవద్గీత లాంటిదేమో అని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దాంట్లో మీకు అన్నీ కవర్ అయి ఉన్నాయి. దాంట్లో ఏదన్నా వస్తే మీరు అదర్ డాక్యుమెంట్కి కూడా రిఫర్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ICH Q10 ఇంటిగ్రేట్స్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ, ప్రాసెస్ పర్ఫార్మెన్సెస్, CAPA సిస్టమ్స్ అండ్ కంటిన్యూల్ ఇంప్రూవ్మెంట్ అక్రాస్ ద ప్రొడక్ట్ లైఫ్ సైకిల్. డెవలప్మెంట్ నుండి కమర్షియల్ పోస్ట్ అప్రూవల్ వరకు క్వాలిటీ ఒక గొలుసు కట్టుగా సాగాలి. ఏ స్ట్రాంగ్ క్వాలిటీ సిస్టమ్ కనెక్ట్స్ సైన్స్, కంట్రోల్స్ అండ్ డేటా into one unbroken chain of patient safety. సో మన అల్టిమేట్ ఉద్దేశం ఏంటంటే ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో పేషెంట్కి ఒక సేఫ్ మరియు ఎఫెక్టివ్ పనిచేసే ఒక మెడిసిన్ ఇవ్వాలి అని. సో దానికి సపోర్టింగ్గా ఎష్యూర్ చేసేవే ఇవన్నీ గైడెన్సెస్. సో వీటిలన్నిటిని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. సో underlying patient safety, underlying humanitarian angle and underlying commercial angle, all those are important. But at an individual level regulatory department కూడా ఎవరు చేశారు అనేది కూడా చాలాసార్లు కొన్నిసార్లు అది బాయిల్డ్ అయ్యి ఏ మనిషి ఫైల్ చేశాడు, ఇది ఎవరు చేశారు అని అడుగుతారు. కామన్ క్వశ్చన్ అది. సో దానికి ప్రీ ఫైలింగ్ నో రివ్యూ చేసుకోవాలి రెగ్యులేటరీ వాళ్ళు. అప్లికేషన్ మనం సబ్మిట్ చేసే ముందు ఫ్యాక్చువల్లీ ఏ ప్రీ ఫైలింగ్ నో రివ్యూ ఎవాల్యుయేట్స్ 10 critical risk gates including dossier readiness, facility status, nitrosamine risk and ECTD validation. All these 10 are listed on this slide. సో ఏదన్నా ఒక చిన్న క్రిటికల్ డేటా గ్యాప్ ఉన్నా నో-గో నిర్ణయాన్ని కట్టుబడి మళ్ళీ మనం రివ్యూ చేసుకొని కరెక్ట్ చేసుకొని ఫైల్ చేయాలి. ఒకసారి ఫైల్ చేసేసామంటే రెడ్ ఫ్లాగ్స్ ఉంటే మనకి టైం బాగాలేకపోతే అది RTR కింద రావచ్చు. మైనర్ ANDA రివ్యూ మనకి ఫైలింగ్ రివ్యూగా వస్తాయి. ఫెసిలిటీ మీన్స్ డెఫిషియన్సీస్ అవి లెస్ దెన్ 10 ఉంటే మనం ఆన్సర్ చేసేయచ్చు. కానీ మనం ముందే మనకు తెలిసినవి సబ్మిట్ చేస్తే కొన్నిసార్లు ప్రాబ్లమ్స్కి దారితీస్తాయి. ఈ సప్లై చైన్లో 1 weak లింక్ బికమ్స్ ఏ పేషెంట్ రిస్క్.
ఈ సప్లై చైన్లో ఒక బలహీన లింక్ రోగి ప్రాణాలకే ప్రమాదంగా మారచ్చు. Actually, a gap in KSM justification, an incomplete DMF, or an unready facility directly compromises a final product quality. సో ఏమవుతుంది అంటే ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చినా మనకి ఈ రోజు బయటపడకపోవచ్చు, తర్వాత బయటపడవచ్చు. మనం ఓపెన్గా FDA నైట్రోసైమిన్ గైడెన్స్లో చూసినట్టయితే ఈ ప్రాసెస్ని ఆప్టిమైజ్ చేయాలని, కాస్ట్ రిడక్షన్ కోసం చేయాలని అని APIలో పడిన రియల్ ఇంటెన్షన్తో వాళ్ళు తప్పనబడి చేసిందైనా వాళ్ళు ఒక చూడని యాంగిల్లోంచి నైట్రోసైమిన్స్ జనరేట్ అయినాయి. రెగ్యులేటరీ ఇన్కన్వీనియన్స్ ర్యాపిడ్లీ ఎస్కలేట్స్ ఇంటూ ఏ సివియర్ పేషెంట్ సప్లై రిస్క్. సో ఇవన్నీ మనం ముందే చేసుకోవాలంటే రిస్క్ అసెస్మెంట్ ICH-Q9 అది చాలా ఇంపార్టెంట్. అది అన్ని యాంగిల్స్ నుంచి అసెస్మెంట్ చేసుకొని మనం సపోర్టెడ్ బై అదర్ క్వాలిటీ సిస్టమ్స్ మనం ఈ సప్లై చైన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాల్సి ఉంది. The patient never sees Module 3. The patient solely receives the physical result of our control strategy. సో మనం చెప్పినట్టు Module 3లు, DMFలు, ANDAలు, COAలు వాళ్ళ పేషెంట్ చూడడం, వాడు చూసేది మన మెడిసిన్ ఒకటే. దాని వెనకాల ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కాబట్టి వీ హ్యావ్ టు మేక్ షూర్ దట్ వీఆర్ సప్లయింగ్ ఏ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ మెడిసిన్ టు ఆల్ ద పేషెంట్. ఈచ్ పిల్ ఈజ్ లైక్ ఏ ప్రామిసరీ బాండ్. సో మీరు ఇక్కడ చూసినట్టయితే పైన రెగ్యులేటరీ లోకము, కిందేమో ఫ్యాక్టరీ లోకం. సో రెండు అద్దంలాగా ఒకదానికొకటి రిఫ్లెక్షన్ లాగా ఉండాలి. రెండింటి మధ్య గ్యాప్స్ ఉంటే ప్రాబ్లమ్స్ పెరుగుతున్నట్టు. ఫ్యాక్చువల్లీ ICH-Q10 అండ్ FDA QMM మోడల్స్. QMM అంటే క్వాలిటీ మేనేజ్మెంట్ మెచ్యూరిటీ మోడల్స్ ప్రూవ్ దట్ పేపర్ కంప్లైన్స్ అండ్ ఫిజికల్ మ్యానుఫ్యాక్చరర్స్ మస్ట్ అలైన్ టు షీల్డ్ ద పేషెంట్. ఈ రెండు మధ్యలో పేషెంట్ని ప్రొటెక్షన్ ఇవ్వాలి. KSM మాలిక్యూల్, API క్రిస్టల్స్ మరియు OSD ట్యాబ్లెట్ అన్నీ ఒక స్థిరమైన నియంత్రణలో ఉండాలి. క్వాలిటీ మస్ట్ బి బిల్ట్ అండ్ అష్యూర్డ్ ఎట్ ఎవ్రీ సింగిల్ స్టెప్ టు ప్రొటెక్ట్ హ్యూమన్ లైఫ్స్. అసలైన రెగ్యులేటరీ ఎక్సలెన్స్ అంటే ఏంటో తెలుసా? ఫ్యాక్చువల్లీ ట్రూ రెగ్యులేటరీ ఎక్సలెన్స్ completely eliminates the artificial borders between chemistry, documentation and physical manufacturing. Integrated quality system మరియు KSM to FTF alignment ద్వారా ఇది సాధ్యమవుతుంది. One unbroken chain of quality ensures that every manufactured batch meets international standards. మన రెగ్యులేటరీ జర్నీ అంతిమ ఆశయం మరియు కమిట్మెంట్ ఏంటంటే aligned science, reliable data, capable facilities and accountable quality culture బిల్డ్ చేయటమే మనం చేసేది. నిరూపించగల దాన్ని మాత్రమే ఫైల్ చేసిన దాన్ని ఫెసిలిటీస్లో ఖచ్చితంగా తయారు చేయగలం. తయారు చేసేదాన్ని మనం నిరంతరం డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళగలం. Actually, achieving a zero defect compliance requires one simple rule: file what we can prove, manufacture what we file, and continuously improve. A zero defect may not be possible in all cases. At least we have to target zero defect. We'll get a minimal defects. Use the truth bridge method for every future submission to eliminate the risk. So these are all the references which I have provided on the slide. మీరు R1, R2, R3 అట్లా ఇచ్చాను. సో దీనికి క్రాస్ రిఫర్ చేసుకోవచ్చు. సంహిత CGMP తెలుగులో యూట్యూబ్ ఛానల్, సంహిత ఎడ్యు ఎరీనా చూసిన ఇప్పుడు దాకా చాలా పేషెన్స్గా ఈ 2 ఎపిసోడ్స్ చూసిన వీక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. Actually, all views expressed are compiled from open regulatory sources like CFR, ICH and WHO TRS in personal capacity. Specialized thanks to Saigen CEO Dr. Paila Mallareddy and editor Bharati Parupudi for their continuous support. Next episode lo Gudufa Femage who pays how much and when గురించి చర్చిద్దాం. ఇది ఒక 3-4 రోజుల్లో చెప్తాను. ఇది October 1 నుంచి గుడుఫా ఫీజుల గురించి మీకున్న డౌట్స్ దాంట్లోంచి క్లారిఫై చేసుకోవచ్చు. ధన్యవాదాలు. మరొకసారి సెలవు.